First question. మొదటి ప్రశ్న చూద్దాం. I want to tell my friends about God, but they are not listening. What to do? నేను నా స్నేహితులకు దేవుని గురించి చెప్పాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు వినట్లేదు. ఏం చేయాలి? Try and find out who will listen. కాబట్టి మీరు ప్రార్థన చేసి అసలు మీరు చెప్తే వినేవాళ్ళ కోసం చూడండి. So before telling the gospel, somebody said, before I talk to a person, talk to God about that person. మనం ఒకరికి సువార్త చెప్పే ముందు ఏం చేయాలంటే, ఒకరు ఈ విధంగా చెప్పారు, దేవుడి గురించి ఒక వ్యక్తికి చెప్పేదానికి ముందు ఆ వ్యక్తి గురించి నేను దేవుడికి చెప్తాను. So God has to prepare a way in his heart. దేవుడు తన హృదయంలో ఒక మార్గాన్ని తెరవాలి. That can happen when you pray. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుంది. So pray for some time. Lord, I want to share your love to this person and prepare his heart. Give me an opportunity. Like that you can pray for that person. కాబట్టి కొంత సమయం ప్రార్థన చేయండి. ప్రభువా, మీ గురించి, మీ ప్రేమ గురించి వ్యక్తి నేను చెప్పాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని ప్రార్థన చేయండి. And it's always better if you share little bit of your experience. నీ అనుభవం గురించి ఏమన్నా చెప్తే మంచిది. How God touched you, how God helped you in your difficult circumstances. దేవుడు నీ కష్టమైన పరిస్థితుల్లో ఎలా నీతో మాట్లాడాడు, ఎలా నిన్ను తాకాడు. If you are still interested, you can share the experience of your friends or your relatives. కాబట్టి ఇంకా నీకు అది వాళ్ళ ఆసక్తి కలిగి ఉన్నట్లయితే నీ స్నేహితులది, నీ బంధువులది, వాళ్ళది కూడా చెప్పొచ్చు. See, why should they listen? అసలు ఎందుకే నా వాళ్ళు, if they don't have interest? వాళ్ళకి ఆసక్తి లేకపోతే. So first they should have interest to learn, to listen. కాబట్టి వాళ్ళు వినటానికి ఆసక్తి ఉండాలి. And you have to ask whether you listen to God. ముందు అసలు నువ్వు దేవుని మాట వింటున్నావా లేదా చూసుకోవాలి. Many times God wants to talk to you. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు, want to convict you of your sin. నీ పాపం గురించి దేవుడు ఒప్పింపజేయాలనుకున్నప్పుడు, or he wants to put his burden in your heart. లేకపోతే తన భారాన్ని నీకు ఇవ్వాలనుకున్నప్పుడు, am I listening? నేను వింటున్నానా? First you ask that question. మొట్టమొదటి ఆ ప్రశ్న అడగండి. Then in the church you start sharing with children who are younger to you. సంఘంలో మీరు వచ్చి నీకంటే చిన్న పిల్లలతో మీరు మాట్లాడవచ్చు దేవుని గురించి. And see whether they are feeling bored or they are having interest. నిజంగా నువ్వు చెప్పేటప్పుడు వాళ్ళు విసుగు పుడుతుందా, వాళ్ళకి ఆసక్తి కలిగి ఉన్నారా? If they are bored, then you have to change the way of speaking. ఒకవేళ నువ్వు చెప్పేటప్పుడు వాళ్ళకి విసుగు పుడుతుంటే నీ మాట్లాడే విధానం మార్చుకోవాలి నువ్వు. I was in the first year of my college. నేను మా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు, and I stayed in my uncle's house. మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. And he had 2 sons. ఆయనకి 2 కుమారులు ఉండేవాళ్ళు. The second son might be he is in UKG or pre-KG. రెండో కుమారుడు యూకేజీ అంతకన్నా తక్కువ. I used to like singing songs. నేను పాటలు పాడటం నాకు ఇష్టం. But I want somebody to listen to my singing. కానీ నేను మరి పాడేటప్పుడు వినాలి ఎవరో ఒకరు. So I will call him. నేను పిలిచేవాడిని. I used it. Uncle will sing a song. Anna will sing a song. You please listen. అప్పుడు అన్న పాట పాడతాడు, నువ్వు వినాలి. I will sing songs 2 stanzas. నేను ఒక 2 వచనాలు పాడేవాడిని. And very miserably he'll ask, Anna, is it over? Anna, is it over? అప్పుడు అయిపోయిందా అన్న, అయిపోయిందా అని అడిగేవాడు. So when you share or when you listen, people should not be in that mood. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు అలా భావించకూడదు. Thinking when it is over. ఏది ఎప్పుడు అయిపోతుందో. So ask God. God will give you the grace. కాబట్టి దేవుడిని అడిగితే దేవుడు మీకు కృపనిస్తాడు. So try in the church. సంఘంలో మీరు ప్రయత్నం చేయొచ్చు. With the children. చిన్న పిల్లలతో, the Sunday school children. సండే స్కూల్ పిల్లలతో. And see whether they are interesting. వాళ్ళకి ఆసక్తి ఉందా లేదో చూడండి. If they are bored, ask them, in what way I am boring you. ఒకవేళ వాళ్ళకి విసుగు పడుతుంటే అడగండి, ఎక్కడ విసుగు వస్తుంది, ఎందుకు వస్తుంది. You will find out some short histories and something curious you have to say. కాబట్టి వాళ్ళ ఆసక్తి, జిజ్ఞాసని మేల్కొల్పడానికి ఏదైనా విధానం మీకు అర్థమవుతుంది. So Jesus spoke lot with his disciples. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో చాలా విషయాలు మాట్లాడారు. How he spoke? ఆయన ఎలా మాట్లాడారు? He will go on a road. ఆయన రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. And I saw the Jesus film like this. యేసుక్రీస్తు ప్రభువు వారి సినిమా నేను చూసినప్పుడు, it is by good Christian organization. మంచి క్రైస్తవ సంస్థ వాళ్ళు తీశారు దాన్ని. Video. I didn't go to theater and all. It's a video. అంటే థియేటర్ అని కాదు, వీడియో. So Jesus and his disciples, they were walking. యేసుక్రీస్తు ప్రభువు వారు నడుస్తూ ఉన్నారు శిష్యులతో. And when they walking and they went in front of a house. వాళ్ళు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు. And on the window the measure was upside down. Measure. ఆ పైన కిటికీలో చూస్తే ఆ తూనిక మానిక అనేది తిప్పుంది. So Jesus took it. ఆయన యేసు ప్రభువు తీసుకున్నారు. And inside there was a lamp. లోపల ల్యాంప్ ఉంది. So Jesus told the disciples. అప్పుడు చెప్పారు, nobody lights a lamp and covers it with a bushel. చూడండి, ఎవరు కూడా అది దీపం వెలిగించి దాన్ని కొంచెం కింద పెట్టరు. If he covers it, it will not give light to people. ఒకవేళ దాన్ని అలా చేసినట్లయితే వెలుగు ఇవ్వదు. So that is called activity based learning. చూడండి, అది చూపించి చెప్పటం. And then he was walking.
ఆ తర్వాత నడుస్తున్నాడు. and they have kept lot of wheat గోధుమలు ఉన్నాయి, or barley, ఎవలు ఉన్నాయి, and he took some కొన్ని తీసుకున్నారు, and told the disciples, చెప్పారు. word of God is like a seed. దేవుని యొక్క వాక్యం ఇది విత్తనం వంటిది. Seed is the word of God. దేవుని వాక్యం. And he was going, ఆయన వెళ్తూ ఉన్నాడు, and he put some seeds on the way. కొన్ని ఆ మార్గ మధ్యంలో వేసాడు. He said some are like the way, some seeds fall on the wayside, చూడండి కొన్ని విత్తనాలు ఇక్కడ నడిచే దగ్గర పడ్డాయి. and then he still walks, ఆయన ఇంకా నడుస్తూ ఉన్నాడు. and some fell on the thorns, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, and then some fell on the rocky place, కొన్ని రాతి నేల మీద పడ్డాయి. and further he walked, ఆ తర్వాత ఇంకా నడుస్తూ there was a good soil, మంచి నేల ఉంది, he threw some there, ఆ మంచి నేల మీద కొన్ని వేశారు. and whatever we in the morning we saw, ఉదయం Matthew chapter 13, ఉదయం మత్తయి 13లో మనం చూసినట్లు he's sharing, ఆయన చెప్పారు అలా. some seeds fell on the wayside, కొన్నేమో దారిలో పడ్డాయి, some on the thorn, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, and some on the rocky soil, కొన్నేమో రాతి నేలలో పడ్డాయి, some on the good soil. కొన్ని మంచి నేలలో పడ్డాయి. These disciples will never forget. కాబట్టి శిష్యులు ఎప్పుడు మర్చిపోరు. See the bird. చూడండి అక్కడ పక్షులు. I think morning one bird came here. ఉదయం ఒక పక్షి వచ్చింది ఇక్కడికి. Yeah. See the birds. చూడండి పక్షులు. Oh, very beautiful. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. Then he told the disciples. అప్పుడు శిష్యులకు చెప్పాడు. See God who takes care of these birds. చూడండి దేవుడు ఈ ఆకాశ పక్షుల్ని Will he not take care of you? మిమ్మల్ని పట్టించుకోడా? And he was telling not 2 sparrows. అక్కడ 2 పిచ్చుకల గురించి చెప్తున్నాడు. Like that. And see the flowers of the lilies of the valley. చూడండి ఇక్కడ పూలను చూడండి. How beautiful they are. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు. Will not God clothe you? అంటే దేవుడు మీకు అలాంటి వస్త్రాలు Are you not better than the lily of the valley and the beautiful flowers? ఏంటి ఆ పూల కంటే మీరు శ్రేష్టమైన వాళ్ళు కాదా? Yeah, like that Jesus taught whenever he got an opportunity. కాబట్టి ఆయనకి ఎప్పుడు అవకాశం వస్తే అలా చెప్పారు, బోధించారు. Yeah. So small things you can come. ఆ చిన్న చిన్న విషయాలు మీరు చెప్పొచ్చు. Take a coin. ఒక నాణ్యం తీసుకొని throw the coin. అది వేసేసి and see whether it's head or tail. చూడండి అది అచ్చ ఏముంది అందులో. Ask them to see the image. దాని మీద బొమ్మ చూడండి. From that see whether you can start sharing something. దాని నుంచి ఏదో చెప్పారు. Yeah. So all practical things we come across, small examples you can take and teach. సో మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి విషయాల్లో దాన్ని బట్టి బోధించవచ్చు. Yeah. So that's why in Leviticus and Deuteronomy we read, లేవి కాండము ద్వితీయోపదేశ కాండలో మనం చూస్తాం, when you lie on the bed, మనము పడక మీద పడుకున్నప్పుడు, when you walk, మనం నడిచేటప్పుడు, when you sit, కూర్చున్నప్పుడు, when you stand, నిలబడ్డప్పుడు teach the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. That means it has become part of our life. అంటే మన జీవితంలో అది ఒక భాగమై ఉండాలి. If it becomes part of our life, మన జీవితంలో ఒక భాగం అయితే then sharing will be easy. అప్పుడు మనం పంచుకోవటం సులభం వేరే వాళ్ళతో. So ask God, Lord, give me, show me somebody with whom I can share. కాబట్టి మీరు దేవుడిని అడగాలి, ప్రభువా నేను ఎవరితో పంచుకోవాలి. And if somebody is not in need, ఎవరైనా అవసరంలో లేనప్పుడు you cannot force వాళ్ళని ఏదో బలవంతం చేయకూడదు. sharing the gospel. సువార్త ప్రకటించడం. Yeah, what the Bible says. బైబిల్ ఏం చెప్తుంది? We read in Matthew. మత్తయి సువార్తలో మనం It's చూస్తాం. like throwing a ring to a swine. చూడండి పందుల ముందు ముత్యాలు పోయొద్దని ఉంటుంది. Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం and verse 6. 6. Don't throw the holy things to the dogs. పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టకుడి. Don't throw pearls. మీ ముత్యములను పందుల ముందు వేయొద్దు. What they will do? ఏం చేస్తాయి? Nothing wrong. Whatever you have is diamond. అంటే నీ దగ్గర ఉందంతా కూడా ముత్యాలై. Whatever you have is holy. నీ దగ్గరనే పవిత్రమైనవి. Whatever you have is godly. ఏ దగ్గర అయితే నీ దగ్గర విలువైనవి. You want to share the love of God. దేవుని యొక్క ప్రేమని. Nothing wrong in that. అందులో తప్పేం లేదు. But what about the other person? కానీ మరి అవతల వాళ్ళ గురించి He is like a dog. వాళ్ళకి ఏం ఆసక్తి లేదు. He is like a swine. అది పందులు వంటివారు. That means a swine will never know the value of a diamond. కాబట్టి ఒక ముత్యం విలువ పందికి తెలియదు. You show a diamond, ఒక వజ్రం, it's not at all attracted. దానికేమీ తెలియదు. It will see where dirt is there and it will eat there. ఎక్కడ బురద ఉందా ఎక్కడ తిందామా అని చూస్తుంది. And a dog, కుక్క, you make something holy and give. పరిశుద్ధమైన కుక్కకు పెడితే ఏం చేస్తుంది? But throw it on the floor, it will lick and eat. కాబట్టి నువ్వు నేల మీద వేసింది మాత్రం నాకుతూ తింటుంది. So that means for somebody who does not know its value, ఆ విలువ తెలియని వాళ్ళకి no need to give. ఇవ్వాల్సిన అవసరం లేదు. Pray that they will know the value. కానీ ప్రార్థన చేయాలి వారికి ఆ విలువ తెలియాలని. So that's about the first question. అది మొదటి ప్రశ్న. How to have fear of God? దేవుని భయాన్ని ఎలా కలిగి ఉండాలి? How to have fear of God? దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి? Yeah. Read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. And see some of the examples where people had the fear of God.
కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తుల జీవితాలను గమనించండి. And what are the blessings when you have the fear of God? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాల గురించి ధ్యానించండి. I'll meditate the life of Jesus. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ధ్యానించండి. Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. The first verse talks about Jesus. Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో యేసు ప్రభు గురించి ఇక్కడ చెప్పారు. Yeah. Isaiah chapter 11. యెషయా గ్రంథం 11 1వ It is good to read the entire chapter ఆ అధ్యాయం మొత్తం చదవటం మంచిది. when you go home. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. But I'll read the few verses. కొన్ని వచనాలు నేను మీతో పంచుకుంటాను. The first verse says, there will come forth a shoot from the stalk of Jesse, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, and a branch will grow out of his roots, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. and the spirit of the Lord will rest upon him. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ. That's how Jesus got the fear of God. దేవుని యందు భయభక్తులు ఆ విధంగా ఆయన కలిగి ఉన్నాడు. Because in this verse, second verse, 2వ వచనంలో what do we read? ఏం చదువుతాం? It's a spirit of wisdom and understanding, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ, ఆలోచన బలములకు, spirit of counsel and might, ఆలోచన బలములకు ఆధారమగ ఆత్మ, and spirit of knowledge and of the fear of God. తెలివిని యెహోవా యేడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. Yeah, in Tamil Bible, the spirit gives the fear of God. ఇక్కడ Second verse, last part. యెహోవా ఆత్మే భయభక్తులను పుట్టించును. He is giving the fear of God. ఆయన ఆత్మే యెహోవా యందు భయభక్తులు పుట్టించును. So in this carnal flesh, I cannot have the fear of God. ఈ శరీరానుసారమైన మనసుతో దేవుని భయాన్ని మనం కలిగి ఉండలేము. Only the spirit of God has to give the fear of God. దేవుని యొక్క ఆత్మే ఆ భయభక్తులు పుట్టించే ఆత్మ. Claim this verse. ఈ వచనాన్ని మీరు Lord, ప్రార్థన చేయండి. This verse says the spirit of God will give me the fear of God. ప్రభువా, దేవుని యొక్క ఆత్మే దేవుని యందు భయభక్తులు కలుగజేస్తుంది. I need it, Lord. నాకు అవసరం ప్రభువా. And third verse, 3వ వచనం, and the fear of the Lord will be a delight to the Lord. ఇక్కడ యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండను. Lord, I want to have the fear of God. నాకు దేవుని యందు భయభక్తులు కావాలి ప్రభువా. When you have the fear of God, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన you will not pass judgment based on what you see. కాబట్టి మీరు చూసేదాన్ని బట్టి తీర్పు తీర్చరు. That's the first expression of the fear of God. దేవుని యందు భయభక్తి ఉందా లేదా అని ఎలా తెలియజేస్తుందంటే, Yeah, Lord, I see like this, నేను ఇలా చూస్తున్నాను, but I don't want to believe that నేను చూసిన దాన్ని బట్టి నమ్మను, because my eyes are deceptive. ఎందుకంటే నా కళ్ళు మోసకరమైనవి. I do not know what is the background. దాని వెనుక నేపథ్యం నాకు తెలియదు. I do not know what is in his heart. తన హృదయం నాకు తెలియదు. Yeah, I don't want to judge based on what I see. నే కంటి చూపును బట్టి తీర్పు తీర్చను. Yeah, I don't want to make decision but what I hear. తాను విని దాన్ని బట్టి విమర్శ చేయను. Yeah, it may be wrong, తప్పు అయి ఉండొచ్చు. or whatever I hear may be 5%. మనం వినేది 5% నిజమై ఉండొచ్చు. The background it may be 90%. దాని వెనక 90% మనకు తెలియదు. I completely do not know. నాకు అసలు పూర్తిగా తెలియదు దాని See, గురించి. somebody is shouting and angry. ఎవరైనా కోపంతో అరవచ్చు. Throughout life, that's the only time he would have shouted. బహుశా పాపం అప్పుడు ఒక్కసారి ఆయన అరిసి ఉండొచ్చు. And that you see. నువ్వు చూసావు దాన్ని. And you come to a decision. అను ఒక తీర్మానం This చేసి fellow is an angry fellow, always shouts. ఆయన ఎప్పుడు ఇంక ఇలానే అరుస్తుంటాడేమో అనుకుంటాం. But the pressure he has had, కానీ ఆయన ఎందుకు అరిచాడో, ఏ ఒత్తిడిలో అరిచాడో, so much of stress he has had, ఎంత ఒత్తిడిలో ఉన్నాడో, and so much problems, ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆయనకి, he just vented out through anger. ఏదో కోపం ద్వారా బయట పెట్టాడు. And that you saw. నువ్వు చూసావు దాన్ని. That's the only thing. అదొక్కసారి ఆయన చేసాడు అలా. And you come to a conclusion. నీకు ఇప్పుడు నువ్వు అనుకుంటావు, He's not a good guy. ఆయన మంచివాడు కాదు, He's not a good girl. ఆయన మంచిది కాదు. And that impression is there. అదే ఇంప్రెషన్ ఉంటుంది మనకి. And probably after going home, he would have repented. He would have wept before God, and God has forgiven him. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో దేవుని సన్నిధిలో ఏడ్చి ఉంటాడు, దేవుడు క్షమించి ఉంటాడు. That you have not seen, that you have not heard. అదేమో నువ్వు చూడలేదు, వినలేదు. How much he cried before the Lord. దేవుని దగ్గర ఎంత ఏడ్చాడో, How much godly sorrow he had. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఎంత కలిగి ఉన్నాడో You have not seen. నువ్వు చూడలేదు. But you have seen only external few minutes and you judge. ఏదో బయట నువ్వు ఏదో కొన్ని నిమిషాలు చూసావు, తీర్పు తీర్చేసావు. So that is not the fear of God. అది దేవుని యందు భయభక్తి కలిగి. So fear of God, దేవుని యందు భయభక్తి. Lord, I see only a little bit, ప్రభువా, నేను కొద్దిగా చూశాను, but I don't want to judge him. నేను తీర్పు తీర్చను. Yeah, we will not judge others. ఇతరులను తీర్పు తీర్చడు. We will not come to a quick conclusion. వెంటనే ఒక తీర్మానానికి రాడు. Anybody who comes to a quick conclusion by seeing something, they don't have the fear of God. కాబట్టి వెంటనే ఒక దాన్ని చూసి ఒక తీర్మానం చేసుకున్నట్లయితే వాళ్ళకి దేవుని యందు భయభక్తులు లేవు. Yeah, then honor God. తర్వాత దేవుని కనపరచడం. Yeah, we read the book of 1 Samuel chapter 1, 2,
మొదటి సమూయేలు 1:2 మీరు 1 చూసినట్లయితే Samuel 2 and verse 30. మొదటి సమూయేలు 2:30. Eli did not honor God. ఏలీ దేవుని కనపరచలేదు, He did not fear God. దేవుని యందు భయభక్తి కలగలేదు. And what happened? ఏం జరిగింది? He lost his life. తన జీవితాన్ని He కోల్పోయాడు. lost his 2 children. 2 పిల్లల్ని కోల్పోయాడు. He honored his son more than he honored God. తన దేవుణ్ణి కనపరచడం కంటే పిల్లల్ని కనపరిచాడు. But God's word says, those who honor me, I will honor. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నన్ను కనపరచు వారిని నేను కనపరచదు. Those who do not honor, I will despise. దేవుని కనపరచకపోతే నేను కనపరచను. So the fear of God is the beginning of wisdom. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినవే జ్ఞానానికి మూలం. And read some of the places where God had to deal strongly in the Old Testament. చూడండి, పాత నిబంధనలో దేవుడు ఎక్కడ వారిని కఠినంగా చూశాడో, God, how he dealt with many kings, అనేక మంది రాజులను ఆయన ఏ విధంగా నిర్వహించాడో, many prophets, అనేక మంది ప్రవక్తలతో ఏ విధంగా వ్యవహరించాడో, their disobedience. వారి యొక్క అవిధేయతని Punishment was very severe. శిక్షా విధి ఎంతో గొప్పగా వచ్చింది. That doesn't mean that in New Testament God has become very relaxed. అంటే కొత్త నిబంధనలో ఇంకేమీ దేవుడు చేయడం మేలకుండా చూస్తుంటాడని కాదు. God is unchanging God. దేవుడే మార్పు లేనివాడు. But he has given us a provision to repent, కానీ మనం మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. to have a godly sorrow. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి Because ultimately God wants to change us. ఎందుకంటే మొత్తానికి దేవుడు మనల్ని మార్చాలనే కోరుకుంటున్నాడు. So fear of God, you can read the word of God, honor the word of God, ask God for the Holy Spirit, and you will get the fear of God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, తర్వాత దేవుడిని అడగాలి. Second question, రెండో ప్రశ్న ఏంటంటే, what stand should we take about memorial service, death anniversary? మెమోరియల్ సర్వీసెస్ డెత్ యానివర్సరీ గురించి మనం ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? Yeah, this question is not full. అంటే అది ఫుల్ ప్రశ్న కాదు. అది Whether memorial service or death anniversary of a believer, అది విశ్వాసిదా అవిశ్వాసులదా, or a non-Christian. అవిశ్వాసులదా? If it is a non-Christian's death anniversary, ఒకవేళ అవిశ్వాసులది అయితే they will do something with the idols, ఏదో విగ్రహారాధన చేస్తారు వాళ్ళు, and they will do puja to the idols, ఏదో పూజలు చేస్తారు, then give you to eat. తినమనిస్తారు నీకు. We should never take part. మనం దాంట్లో పాలు పొందకూడదు. Better stay away from such things. వాటికి దూరంగా ఉండటం మంచిది. If he is a believer ఒకవేళ విశ్వాసి అయితే and says, yeah, on 10th day or 15th day, convenient day, we are having a memorial service, 10వ రోజు 15వ రోజు ఏదో జ్ఞాపకార్థకుడు పెట్టుకుంటారు, by all means you can attend, అంటే నువ్వు అటెండ్ అవ్వచ్చు. అది because they are going to thank for the life of the person who died. కాబట్టి ఎవరైతే చనిపోయారో వాళ్ళ జ్ఞాపకార్థం చేసుకుంటారు. Bible says in Ecclesiastes, బైబిల్లో ప్రసంగిలో ఉంటుంది, instead of going to a feast, it's better to go for a house of sorrow. అంటే ఒక సంతోషకరంగా ఉన్న విందుకు వెళ్ళటం కంటే దుఃఖంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిది. Because we see the end of a man. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క మరణాన్ని చూస్తాం. We remember what will be our end also. మనం కూడా ఒక రోజు ఇలా వెళ్ళాల్సిందే. Will I die in the Lord? మనం కూడా ప్రభువులో మరణిస్తామా? Or if God comes, will I be taken up? ఒకవేళ ప్రభు వస్తే మనం ఆయనతో పాటు వెళ్తామా? So if there is nothing related with idols. కాబట్టి విగ్రహాలకి సంబంధించి ఏమీ ఉండదు అందులో. Idol includes idol of Mary, idol of any idol. విగ్రహం అంటే అది మరే విగ్రహం అయినా, ఏ విగ్రహం అయినా. Yeah, some people think that Mary idol is holy idol, so we can go. కొంత మరే విగ్రహం అంటే అది పరిశుద్ధమైన విగ్రహం అనుకుంటారు. Idol is an idol. విగ్రహం అంటే విగ్రహమే. Yeah, read Exodus 20th chapter. నిర్గమకాండం 20వ అధ్యాయం. No image. ఏ విగ్రహం ఉండకూడదు. Yeah, I will tell a story. నేను ఒకటి చెప్తాను. Really happened. ఇది జరిగింది నిజంగా. There's one sister in her church. మన చర్చ్లో ఒక సిస్టరు, and her mother had some difficulty. వాళ్ళ అమ్మకి ఏదో సమస్య ఉంది. So she brought her to our church. మన సంఘానికి తీసుకొచ్చింది. She doesn't know how to read and write. ఆమెకి చదవటం రాయటం రాదు. But she will go around the country. కానీ దేశం మొత్తం తిరుగుతుంది. Without money. డబ్బులు ఉండవు. She will go to Mumbai, Pune, Calcutta, Delhi, all places she will go and come back. ముంబై, పూణే, కలకత్తా అన్ని వెళ్ళి వస్తుంది. 1 month she will go around and come back. ఒక నెల వెళ్ళి అటు తిరిగి వచ్చింది. We don't know how. ఎలా వెళ్ళింది ఎవరికి తెలియదు. But she has got that. కానీ ఆమెకు అదేదో శక్తి ఉంది. So she came to our church. మన సంఘానికి వచ్చింది. And she could not sit inside the church. కానీ లోపల కూర్చోలేకపోతుంది వచ్చి. She said something is happening, burning, so I can't sit in the church. అయ్యో ఇక్కడ నాకు ఏదో కష్టంగా ఉంది, నేను కూర్చోలేను. She went outside and sat on the stairs. వెళ్ళి బయటికి వెళ్ళి మెట్ల మీద కూర్చుంది. Yeah, we know that she is possessed. అంటే ఆమెకి దయ్యం పట్టిందని మాకు అర్థమైంది. Possessed by some kind of spirit. ఏదో ఆత్మ పట్టింది ఆమెకి. And in our place there is another ministry. ఇంకొక పరిచర్య ఉంది అక్కడ. Jesus only group.
అంటే యేసు ప్రభు మాత్రమే. Monthly once they conduct a big festival. నెలకు ఒకసారి పెద్ద పండగల్లా చేస్తారు వాళ్ళు. The festival was to drive away demons. అది దయ్యాలను ఎల్లగొట్టే అది పండగ. Lot of people come. అనేక మంది వస్తారు. There she goes. అక్కడికి వెళ్తున్నాము. And she was telling, ఆమె చెప్తుంది, when I go there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు I'm happily dancing and I'm going round and going round. నేను వెళ్ళి డ్యాన్సులు వేస్తున్నాను, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది నాకు అక్కడ. I don't feel anything. I'm really happy. నాకు చాలా సంతోషంగా ఉంది ఆడ. See, two witnesses prove one thing. కాబట్టి రెండు సాక్ష్యాలు. Another young teenage girl also came. ఇంకో టీనేజ్ అమ్మాయి కూడా వచ్చింది. When we started praying, మేము ప్రార్థన చేసినప్పుడు she started behaving like a snake. ఏమైనా పాములాగా చేయటం. Hey, spirit, you come out of it. నువ్వు ఆత్మ నువ్వు బయటికి రా అన్నప్పుడు She stopped coming to the church. వాళ్ళు చర్చికి రావటం మానేసింది. And she says, ఆమె చెప్పేది, I'm very happy in the other place. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా ఉంది, Joyfully dancing and singing. నాకు ఆనందంగా డాన్సులు వేసుకుంటా They పాటలు. are singing Christian songs. క్రైస్తవ పాటలే. And these evil spirits, they dance. కాబట్టి ఈ దురాత్మలు డాన్సులు వేస్తున్నాయి. I don't know how. ఎలా చేస్తున్నాయి నాకు తెలీదు. And one day we had to go. I and Victor, we went to their house. నేను విక్టర్ బ్రదర్ అక్కడికి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. Because children wanted us to come and pray for their mother. ఎందుకు వాళ్ళ పిల్లలేమో మా అమ్మ గురించి ప్రార్థన చేయని పిలిచారు. We went there. మేము అక్కడికి వెళ్ళాం. And she was not there. ఆమె లేదు అక్కడ. But they said, no, she will come. ఆమె వస్తుందని చెప్పారు. And after some time, కొంత సమయం తర్వాత she came. ఆమె వచ్చింది. And we asked her, where were you? And you are coming now. Where were you? Like, ఏంటి ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగాం. you know what she said? ఆమె ఏం చెప్పింది తెలుసు? I was roaming in the Garden of Eden and now only I am coming in. నేను ఏదైనా తోటలో తిరిగి వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నానని చెప్పింది. And she started asking questions. ఆ తర్వాత ప్రశ్నలు అడుగుతున్నాం. Read this chapter, this book, this chapter, this verse. ఈ పుస్తకంలో ఈ వచనం ఈ చదవండి అని చెప్తుంది. What do you read? నువ్వేం చదివావు? Son of God. దేవుని కుమారుడు. And this verse. ఈ వచనం. What do you read? నువ్వేం చదివావు? Father. తండ్రి. Where is mother? తల్లి ఏది మరి? I am the mother. నేనే తల్లి అండి. ఓహో, what kind of spirit it is. ఓహో, ఏ ఆత్మ మాకు అర్థమైంది. It's very clear proof. అది ఎంతో స్పష్టంగా రుజువు అవుతుంది. The name of Mary. మరియా. Lot of evil spirits are working. కాబట్టి మరియా పేరు మీద అనేక దురాత్మలు కూడా పనిచేస్తాయి. And somebody said there are 16 Marys. కొంతమంది 16 మంది మరియలు ఉన్నారు. Yeah, so many names. ఎన్నో పేర్లు. I know in Tamil, I don't know how to tell in English. Sacred Heart Mary, Vyagula Mary, this Mary, that Mary. 16 Marys. ఆరోగ్య మాత, ఆ మాత, ఈ మాత, చాలా పేర్లు. ఆరోగ్య మాత. చాలా పేర్లు ఉంటాయి. ఆ పేరు Rich Marys are there, poor Marys are. అదే బాగా డబ్బులు ఉన్న మరియలు ఉంటారు, పేద మరియలు ఉంటారు. So which is the real Jesus mother? కాబట్టి అసలు యేసు ప్రభు తల్లి ఎవరు అందులో? Yeah, it's a deception of the devil. కాబట్టి ఇది అపవాది యొక్క మోసం. So we say, you mean getting married in a Hindu temple, non-Christian temple, or getting married in Catholic temple, both are same. కాబట్టి పెళ్ళి అనేది నువ్వు హిందూ దేవాలయాలు చేసుకున్నా, క్యాథలిక్ దేవాలయాలు అన్నీ ఒకటే. During times of ignorance, long time, many years before, అప్పట్లో అజ్ఞాన కాలంలో there were godly men. అప్పట్లో దైవజనులు They didn't ఉండేవాళ్ళు. receive light. వాళ్ళకి ఏంటంటే ఆ వెలుగు లేదు. They were godly men. దైవజనులే వాళ్ళు. Martin Luther was a Catholic. మార్టిన్ లూథర్ కూడా క్యాథలిక్. Such a godly man. ఆయనతో దైవజనుడు. He started the Protestant group. ఆయన ప్రొటెస్టెంట్ గ్రూప్ని ప్రారంభించాడు. Augustus. సెయింట్ అగస్టిన్. Saint Augustine. So many people are there. కాబట్టి చాలా మంది ఉన్నారు. Even Mother Teresa. మదర్ తెరిసా. Though she was Catholic, but she had the life. క్యాథలిక్ అయినా కానీ ఎంత గొప్ప జీవం కలిగి ఉందామా. That is different. Here and there, God has kept some. అక్కడక్కడ కొంతమంది దైవజనులు ఉన్నారు అందులో కూడా. We cannot identify with the system. కానీ ఆ సిస్టంలో మనం భాగం అవ్వకూడదు. So you have to be careful on which memorial service and which what is another one? Memorial service, death anniversary, you have to take care. Anything to do with idol, don't take కాబట్టి part. ఏ జ్ఞాపకార్థ కొడుకైనా ఎక్కడైనా విగ్రహాలకు సంబంధించడానికి వెళ్ళకూడదు. Yeah, the idol will play in your life. ఆ విగ్రహం అనేది మీ జీవితంలో పాడు చేస్తుంది. Yeah. Because Bible says there is no, we read in 2 Corinthians chapter 6. 2 Corinthians chapter 6. 2 కొరింథీ 6. 14th verse. 14. Don't be yoked with unbelievers. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. Yeah, what relationship has got righteousness with unrighteousness? నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము? What fellowship we have with the light and darkness? వెలుగు చీకటితో ఏమి పొత్తు? And between Christ and the devil, Belial. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? And what part have believer has got with an unbeliever? అవిశ్వాసతో విశ్వాసికి పాలు ఎక్కడిది? And what
relation between the temple of house of God and the idols. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? These things God hates. దేవుడు వీటిని ద్వేషిస్తున్నాడు. And the people of Israel, they went astray mainly because of the idol worship. ఇశ్రాయేలు మీరు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ విగ్రహాల వెంట పడే వాళ్ళ నాశనం అయిపోయారు. Idol worship and adultery. వాళ్ళు విగ్రహారాధన చేయటం, జారత్వం, both are similar sins. ఆ రెండు కూడా ఒకే రకమైన In the Bible we read many places. బైబిల్లో అనేక చోట్ల మనం adulterous generation. ఓ వ్యభిచారమైన తరమా. Because they are not true to their God. ఎందుకంటే దేవునికి వాళ్ళు They are నమ్మకం loving లేదు. the world also. ఆ లోకాన్ని కూడా You ప్రేమిస్తున్నారు. read that in James chapter 4. యాకోబు 4లో చూస్తాం. Adulterous generation. వ్యభిచారులారా, You love the world. మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. And how can the love of God be with you? మరి దేవుని యొక్క ప్రేమ మీలో ఎలా నిల్చుంటుంది? Either you love the world or you hate the world. నువ్వు ఈ లోకాన్ని ప్రేమించు లేకపోతే ద్వేషించు. All those who say I love God, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్పేవాళ్ళు అందరూ we cannot love the world. మనం ఈ లోకాన్ని ప్రేమించలేం. What is the world? ఏంటి లోకం అంటే ఏంటి? Lust of the eyes, నేత్రాశ, lust of the flesh, శరీరాశ, and pride of life. జీవపు డంబము. Pride of life. జీవపు డంబం. Oh, I am great. నేనే గొప్పవాడిని, I've got a lot of property. నాకెంత ఆస్తులు ఉన్నాయి. You see my generation, మా జనరేషన్ చూడండి, my family line, మా కుటుంబం, big line. చూడండి పెద్ద తరం. These are all pride of life. అదంతా కూడా జీవపు డంబం. Yeah, we are saved, sinners saved by grace. మనందరూ కేవలము దేవుని యొక్క కృప చేత రక్షించబడిన పాపులం. Brother Zach used to say, జాక్ గారు చెప్తూ ఉంటారు, somebody will try to find out, కొంతమంది అడుగుతూ ఉంటారు, oh you are from Kerala. మీరు కేరళ నుంచి వచ్చారు. Kerala which place? కేరళలో ఎక్కడ? They try to find out the genealogy. ఎక్కడ అసలు ఈయనకి ఎక్కడ ఈ వంశావళి గురించి Then he would say, ఆయన చెప్తుంటాడు, I belong to the race which was cast out of the Garden of Eden. ఏదెను తోటలో నుంచి పంపించి వేయబడిన వంశం మాది. That is my genealogy. అది నా వంశావళి. అది Yeah, all of us come from that. మనందరం అక్కడి నుంచి వచ్చాం. Then what's the use of boasting this and that and నువ్వేంటి అతిశీస్తులామేంటి, అదే మా తాత మా తండ్రి అని. somebody got opportunity, somebody didn't get opportunity. కొంతమందికి అవకాశాలు వచ్చి కొంతమంది రాలేదు, అంతే. That's why your family is big, this family is not big. అందుకే ఇదే పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం ఉంది. These are all rubbish in God's eyes. ఇదంతా దేవుని దృష్టిలో ఇదంతా చెత్తతో సమానం. When you die, whether you are from a big family or small family, నువ్వు ఏ కుటుంబంలో చచ్చిపోయినా కానీ, when you die, నువ్వు చనిపోయినప్పుడు they don't call you Mr. or Mrs. వాళ్ళు ఏది నేను మర్యాదగా ఏం పిలవరు. When we take the body, శవ, name and all forgotten. పేర్లు గిర్లే ఉండవు. శవాన్ని ఎప్పుడు తీస్తారంటారు? Dead body, quickly we want శవాన్ని తీసేయండి అంటారు ఫస్ట్. Oh, for so many years he lived in this house. ఏంది ఎన్ని సంవత్సరాలు ఇంట్లో Why can't you keep him for one more week? ఇంకో వారం ఉంచుకోవచ్చు కదా. Nothing. ఏముండదు అలా. Yeah. So that is our value. అది మన విలువ. అది Somebody said even dead fish is costly. కొంతమంది చచ్చిపోయిన చేపకు కూడా విలువ ఉంటుంది. 5 kilogram vanjaram fish. వంజరం 5 కిలోలు ఇంత రేట్ ఉంటుంది. See the queue. చూడండి ఎంతమంది ఉంటారు. And see how many hotels, attractive dishes they make. చూడండి ఎన్ని హోటల్స్ ఎంత వంటలు చేస్తారు దాంతో. But what about us? మనం చచ్చిపోతే This body, ఈ శరీరం, the spirit goes out. ఆత్మ విడిచిపోయిన తర్వాత Nothing. ఏం విలువ ఉండదు. Somebody said the breath which goes in, మన లోపలికి వెళ్ళే జీవవాయువు if it doesn't come out, బయటికి రాకపోతే that's the end. గంతే అయిపోయింది. In the university where I was working earlier, ఇంతకుముందు ఒక చోట పనిచేసేవాడిని. one man came and he was doing PhD. ఒక వ్యక్తి వచ్చి పిహెచ్డి చేస్తున్నాడు. He's a big man, పెద్దవాడు, big family, పెద్ద కుటుంబం. and he used to be little fat. చాలా లావుగా ఉండేవాడు. And night time he used to have snoring. ఆ స్నోరింగ్, అది గురక పెట్టేవాడు. But this is a different snoring called sleep apnea. అంటే అక్కడికి ఇక్కడ ఆయనకి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉండి Because of lot of muscles are there. When he breathes, slowly it stops and then suddenly he gets breathing. కాబట్టి ఆ విధంగా బ్రీతింగ్ కష్టంగా ఉండేది ఆయనకి. One day he was sleeping. ఒకనొక రోజు ఆయన నిద్రిస్తున్నాడు. Morning he never woke up. ఆ తర్వాత లేవలేదు. Breath stopped. ఆ బ్రీతింగ్ ఆగిపోయింది. No other disease. ఆయనకేం రోగం లేదు. Died. చనిపోయాడు. Poor wife and children. భార్య పిల్లలు. His father came running. అతను తండ్రి wanted certificates and other things. వచ్చి సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళిపోయాడు. Yeah, we can't guarantee this life. కాబట్టి ఈ జీవితానికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. So then why we all have unnecessary pride of life? ఎందుకు ఈ జీవపడంబం? Yeah, so those who love God, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, if they also love the world, దేవుని లోకాన్ని కూడా ప్రేమిస్తే, it's like telling a husband who loves his wife and also I love the next housewife also. ఎలా అంటే ఇప్పుడు భర్త చెప్తాడు, నేను భార్యని ప్రేమిస్తున్నాను, పక్కింటి ఆమెను కూడా ప్రేమిస్తున్నాను అన్నాడు. He's an adulterer. ఒక వ్యభిచారి. Yeah, I love you, నేను ప్రేమిస్తున్నాను, I also love that girl. నేను ఆమెను కూడా ప్రేమిస్తున్నాను అన్నాడు. That's what you are telling God. అదే దేవుడికి కూడా చెప్తాడు. I love you Lord,
ప్రభువాన్ని I ప్రేమిస్తున్నాను, also love the world. నేను లోకాన్ని కూడా ప్రేమిస్తాను, I love the pride of life. నేను జీవపు డమ్మాన్ని I ప్రేమిస్తాను, want the lust of the flesh. నాకు శరీరాశ I నెరవేర్చు, want the lust of eyes. నన్ను నేత్రాశని. Lust of eyes means what all is attractive to my eyes, I want to buy. నేత్రాశ అంటే కంటికి కనపడి అలా కొనాలి. ఎప్పుడు కొనాలి? Yeah, even if I get a loan, I will buy. నేను లోన్ తీసుకుని అయినా అప్పు చేసైనా కొనాలి. Attractiveness. నేత్రాశ. And lust of the flesh, శరీరాశ sexual lust. అంటే లైంగిక సంబంధమైన కోరిక. And you see sexual pictures, సెక్షువల్ పిక్చర్స్ చూస్తాం, sexual movies, ఆ సినిమాలు, they all pollute. అవన్నీ కూడా మురికి. You are an adulterer నువ్వు ఒక విచారి because you love the world ఎందుకంటే ఈ లోకాన్ని నువ్వు and ప్రేమిస్తావు. the pride of life, జీవపు డంబం, honor of this world. ఈ లోకం ఇచ్చే ఘనత. So Lord, I don't want to have anything. ప్రభా నేను వీటిని కలిగి ఉన్నాను. So that is adultery, అది వ్యభిచారం, idolatry. అది విగ్రహారాధన. I don't love this God. నేను ఈ దేవుడిని ప్రేమించట్లేదు. He is the one who did lot of miracles and delivered us from Egypt. ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించింది నేనే. I make a golden calf. దాన్ని ఒక బంగారపు దూడని I చేసి say this is the God which delivered us. మమ్మల్ని విడిపించింది ఇది. That is idolatry. అది విగ్రహారాధన. That's also same sin like adultery. అది కూడా వ్యభిచారం లాగే. You are not true to this God అంటే ఈ దేవునికి నమ్మకంగా లేవు and you say something else is my God. నువ్వేదో చేసుకొని ఇదే దేవుడు అంటున్నావు. That's why the two sins are parallel in the Bible. అందుకే బైబిల్లో చూస్తే రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. So we have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. As you spoke in the morning, if I sow bad seeds, is it inevitable to reap that, though I repent now? మీరు ఉదయం చెప్పినప్పుడు ఒకవేళ నేను చెడ్డ విత్తనాలు విత్తాను అనుకోండి, నేను ఇప్పుడు మారు మనసు పొందినా కానీ ఆ పంట కోయాల్సిందేనా? See, that depends on your repentance, అంటే అది నువ్వు ఎంత లోతుగా మారు మనసు పొందావు, your forgiveness, ఎంత క్షమించావు, the godly sorrow you have. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఎంత కలిగి ఉన్నావు. So God can overrule that. అంటే దేవుడు దాన్ని విడిచిపెట్టొచ్చు కూడా. Yeah, it is true. In Galatians we read. గలతీలో మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక chapter 6 6 and verse 7. 7వ వచనం. Be not deceived. మీరు మోసపోకుడి. God will not be mocked. దేవుడు వెక్కిరించబడ్డు. And whatever a man sows, he will reap. ఆ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. But next verse is also there. తర్వాత వచనం చూస్తే, One who sows to his flesh, ఎవరైతే శరీరేచ్ఛను బట్టి విత్తువాడు, through his flesh he will reap destruction. తన శరీరము నుండి క్షయమను పంటను కోయను. And the one who sows to the spirit, ఆత్మను బట్టి విత్తువాడు, he will reap eternal life. ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. Suppose you have a garden. మీకు ఒక తోట ఉంది. By mistake you have sown some bad seeds. ఏదో ఒక చెడ్డ విత్తనాలు నాటావు తెలుసో. And you are not able to pluck it out. నువ్వు దాన్ని తీసేయలేకపోతున్నావు. Because in our practical life when we sow, we cannot pluck it out. అంటే మన ప్రాక్టికల్ జీవితంలో చూస్తే నువ్వు ఒకసారి నాటిన తర్వాత తీసేయలేము. If you don't do anything, ఒకవేళ నువ్వేమీ చేయకపోతే only the bad plants grow. ఆ చెడ్డయే మొలుస్తూ ఉంటాయి. And their fruits come. చెడ్డ ఫలాలు, their seeds fall. మళ్ళీ వాటి విత్తనాలు, some more bad trees ఇంకా 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 వస్తూ ఉంటాయి. After some time your garden is full of only bad trees. ఆ తర్వాత మీ తోట అంతా కూడా చెడ్డయే ఉంటాయి. Yeah, that is sowing to the flesh. అదేంటంటే శరీరం అనే విత్తటం. Another person is there. ఇంకో వ్యక్తి ఉన్నాడు. He has sown 4 or 5 bad seeds. ఏదో 4-5 తెలుసో now he realized, oh, I have sown bad seeds. ఇప్పుడు నేను విత్తాను వాటిని. And he repents. అప్పుడు మారు మనసు పొందాడు. He is showing sorrow. అది వాటి దైవ చిత్తానుసారాన్ని దుఃఖపడతాడు. God gives grace and he forgives. అప్పుడు దేవుడు క్షమించాడు, కృపనిచ్చాడు. And gives him faith to sow seeds, spiritual seeds. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన విత్తుతున్నాడు విశ్వాసంతో. seeds of faith, విశ్వాసానికి సంబంధించిన seeds of the fear of God, దేవుని యందు భయభక్తి కలిగి, seeds of good works, మంచి క్రియలు, seeds of helping others, వేరే వాళ్ళకి సహాయం చేయటం, seeds of praying for others, వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, seeds of hating sin, పాపాన్ని ద్వేషించటం, seed of loving righteousness, నీతిని ప్రేమించటం. these are all the seeds. ఇవన్నీ కూడా విత్తనాలు. now somebody comes, ఎవరైనా వచ్చినప్పుడు, hey, what happened, you sowed some bad seeds? నువ్వు ఆ చెడ్డ నాటావు ఎప్పుడు? Yeah, you have to search, but now all the good trees have grown. ఇప్పుడేమో మంచి చాలా వెళ్ళినాయి, ఆ చెడ్డ ఎక్కడో ఉన్నాయి. so many good seeds have grown. అన్ని మంచి విత్తనాలే ఉన్నాయి. very difficult to find out where is the bad seed. ఇప్పుడు ఆ చెడ్డ ఎక్కడ ఉన్నాయో కూడా కనుక్కోవటం కూడా కష్టం. in fact all these good trees, they crush the bad tree, మంచి అన్ని కూడా ఆ చెడ్డ వాటిని అణిచివేస్తాయి. yeah, that's a spiritual life. అది ఆత్మ సంబంధమైన జీవితం. so don't always think that you have to reap the bad. అంటే ఇంకా ప్రతిసారి నేను చెడ్డ పంట కొయ్యాలేమో అనుకోవద్దు. but now you sow the seeds of faith. ఇప్పుడు మంచి విత్తనాలు విశ్వాసంతో విత్తు. there was one brother, ఒక సహోదరుడు ఉన్నాడు. in his past life he was addicted to alcohol. తన గత జీవితంలో ఆయన ఇప్పుడు ఆల్కహాల్కి బానిస అయిపోయాడు. and he came back. ఆ తర్వాత వచ్చేసాడు. he was in the church. సంఘంలో ఉన్నాడు. and again he went back.
మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. And then he came back. మళ్ళీ వచ్చాడు. Again he went back. మళ్ళీ వచ్చాడు. And now he lost all the confidence. ఇప్పుడు ఆయన ధైర్యం అంతా పోయింది. He doesn't want to pray. ఇప్పుడు ప్రార్థన చేయదలుచు. Doesn't want to read the word of God. దేవుని వాక్యం చదవట్లేదు. He says, yeah, that's all, my life is doomed. నా జీవితం అంతే, ఇంకా అయిపోయింది. I am going to hell. నేను నరకానికి వెళ్తాను. So in order to at least let me, as long as I am alive, let me have some forgetfulness. So he goes and drinks. కాబట్టి నేను ఇంకా బతికున్నంత కాలం ఏదో మర్చిపోవాలి కదా, మళ్ళీ తాగుతున్నాడు. We don't know how to help him. కాబట్టి ఎలా సాయం చేయాలో తెలియట్లేదు. One day I went to his home. నేను ఒకసారి ఆ ఇంటికి వెళ్ళాను. And many were praying also. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. God has answered the prayers. దేవుడు మా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. I told him, నేను చెప్పాను, you are drinking, no? నువ్వు మందు అవుతున్నావు, Forget about it. దాన్ని మర్చిపో. But why can't you sow good seeds? ఇప్పుడు మంచి విత్తనాలు ఎత్తొచ్చు కదా నువ్వు. Take a notebook. ఒక నోట్ పుస్తకం తీసుకో. What all verses you remember in Corinthians, you write. కొరింథీలో నీ గుర్తులన్నీ రాయి. In 2 Corinthians you write. 2 కొరింథీలో రాయి. I told him my experience. నా అనుభవం నేను చెప్పాను. Not experience of drinking. అంటే అనుభవం అంటే నా మందు తాగిన అనుభవం అని కాదు. No, I used to think, what are the verses I know from Corinthians? ఆ కొరింథీలో నాకు గుర్తొచ్చిన వచనాలు. What are the verses I know in Hebrews? హెబ్రూస్లో నాకు తెలిసిన వచనాలు. It's good to think about it, no? కాబట్టి వాటి గురించి ఆలోచించడం మంచిది. So I asked him to write the verses. కాబట్టి నేను రాయమని అడిగేవాడిని. And he started doing it. నేను చేశాడు ఆయన. He left the drinking. ఆ తర్వాత డ్రింకింగ్ మర్చిపోయాడు. He came back to the church. తర్వాత సంఘానికి వచ్చాడు. And as long so far as now he is a good brother. ఇప్పటిదాకా మంచిగా ఉన్నాడు ఆయన. What happened? ఏం జరిగింది? He started sowing seeds of faith. కాబట్టి విశ్వాసంతో విత్తనాలు విత్తున్నాడు. Faith comes by hearing the word of God. ఆ విశ్వాసం వినుట వలన కలుగును, వింటే క్రీస్తు వలన కలుగును. So a person who sowed seeds of drinking, now along with that he sowed seeds of faith, word of God is delivered. కాబట్టి ఆల్కహాల్ తాగుతున్న వ్యక్తి ఆ చెడ్డ విత్తనాలతో మంచి విత్తనాలు విత్తాడు, కాబట్టి దాన్ని విడుదల పొందాడు. But repent and tell the Lord, hereafter I don't want to sow towards my flesh. కానీ మారు మనసు పొంది నేను శరీరంతో విత్తనని చెప్పు దేవునికి. If you are honest and if you are serious, God will really help you. యథార్థంగా నిజాయితీగా ఉన్నట్టే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. That's why we read, God can change some of our bad things for good. అంటే మనలోని చెడ్డవి మంచి వాటి కూడా మారుస్తాడు. See, Paul was very bad when he was Saul. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో చెడ్డవాడిగా ఉన్నాడు. He had lot of zeal to kill Christians. అంటే క్రిస్టియన్స్ చంపడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. And God changed him. కానీ దేవుడు తన మార్చాడు. And the same zeal God used. అదే ఆసక్తిని వాడుకున్నాడు. Now he had a great zeal to win people for Christ. క్రీస్తు కోసం మనుషుల్ని ఆయన సంపాదించుకోవడానికి అదే ఆసక్తి. Same zeal he had to build churches. అదే ఆసక్తితో సంఘాలను కట్టాడు. Even if I die, I will continue to serve God. నేను చనిపోయినా పర్లేదు, దేవుని సేవిస్తాను. See how God uses. చూడు దేవుడు ఎలా వాడుకున్నాడు. So God can use you also. కాబట్టి దేవుడు కూడా అలా వాడుకో. That is faith. అదే విశ్వాసం. Romans 8:28. రోమా 8:28. God causeth all things to work together for good to those who love him and called according to his purpose. దేవుడు తను ప్రేమించే వారందరికీ సమస్తము సమకూడి మేలు కొరకే జరుగునట్లుగా ఆయన చేస్తాడు. Yeah, next question. ఇంకోటి, if other people have angry on me, వేరే వాళ్ళ మీద కోపంగా ఉన్నప్పుడు how to show love to them? వారిని ఎలా ప్రేమించాలి? I am unable to love them. I am feeling sad. నేను వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను, ఎంత బాధపడుతున్నాను ఆ విషయంలో నేను. See, humanly it's not possible. మానవులుగా మనకి అసాధ్యం అది. First of all, we'll have to ask a question. మొట్టమొదటి మనం అడగాలి, is there any reason for them to be angry at me? అసలు నా మీద ఆయన కోపపడటానికి నాలో ఏమైనా తప్పుందా? I see like this. నేను ఇలా చూస్తాను, he is angry. అప్పుడు నా మీద కోపంగా. I can change the way of my seeing. అప్పుడు నేను అలా చూడకుండా, is there anything in my life which provokes them to anger? అంటే అతని కోపపడేటట్టు అసలు నేనేమైనా చేస్తున్నానా? Yeah, that we have to search. అది మనం పరిశోధించుకోవాలి. If to the best of your knowledge you don't have anything, మనకు తెలిసినంత వాటికి మనలో ఏం లేదని తెలిస్తే, you have not provoked them. అంటే వారిని నువ్వు ప్రేరేపించట్లేదు. Jesus never provoked the Romans to kill him. ఆ యేసు ప్రభు వారు వెళ్ళి మీరు నన్ను చంపండి అని వాళ్ళని ప్రేరేపించాడు. He loved them. వాళ్ళు ప్రేమించాడు. Then how he showed his love? మరి ఎలా చూపించాడు? Father, forgive them for they know not what they do. తండ్రి వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించండి. That he was able to say because of the love of God. దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన చెప్పగలిగాడు. So you can also say that if your heart is filled with the love. మన హృదయం కూడా దేవుని ప్రేమతో నింపబడితే చెప్పగలం. You start forgiving first. మొట్టమొదట వాళ్ళని క్షమించాలి. Forget about showing love. ఆ ప్రేమను చూపించిన తర్వాత సంగతి. You tell God, దేవుని దగ్గరికి వెళ్ళి, Lord, I really forgive this person. ప్రభువా, ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను. It's difficult for me. ఇది నా కష్టం, but help me, Lord. సహాయం చేయండి. I forgive that person. నేను క్షమిస్తాను ప్రభువా. You have forgiven me so much, Lord. నువ్వు ఎంత క్షమించావు కదా. I forgive that person. నేను కూడా క్షమిస్తాను ప్రభువా. Start with that. దాంతో ప్రారంభించు. And then slowly pray for him. ఆ తర్వాత ప్రార్థించు. Pray for his family. తన కుటుంబం గురించి Pray ప్రార్థించు. for his children. తన పిల్లల గురించి ప్రార్థించు. Sometimes in my workplace, కొన్నిసార్లు నేను పనిచేసే స్థలంలో somebody provokes. ప్రేరేపిస్తారు. I'm not able to love. నేను వాళ్ళని ప్రేమించలేను. Then what I start doing is, నేనేం చేస్తానంటే, Lord, I pray for him. అతని గురించి I ప్రార్థించు. pray for his salvation. వాళ్ళ రక్షణ గురించి I ప్రార్థించు. pray for his wife. తన భార్య గురించి. Once in a while I come to the office, I am suffering like this.
నేను ఒకసారి ఆఫీస్కి వచ్చిన వీళ్ళ బాధపడుతున్నప్పుడు how much his wife and children would suffer in the home. నేనే ఎంత బాధపడుతుంటే ఇంట్లో భార్య పిల్లల పరిస్థితి ఏంటి? Have mercy on them, Lord. ప్రభు వారి మీద కనికరం చూపించు. So that's why Bible says, Jesus says in Matthew chapter 5, అందుకే మత్తయి 5లో యేసు ప్రభు చెప్పారు, pray for those who persecute you. కాబట్టి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. Those who are showing angry, they are persecuting you in some way. కాబట్టి నీ మీద కోపపడే వాళ్ళని హింసిస్తున్నారు ఒక విధంగా. So the solution Bible says is, బైబిల్ ఏం చెప్తుందంటే pray for పరిష్కారం, those who persecute. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించుడి. I'll show that verse. ఆ వచనం చూపిస్తాను. Many of us may know, but some of us may not know. మనలో చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. Important verses. ఎంతో ప్రాముఖ్యమైన Matthew chapter 5. మత్తయి సువార్త 5. Yeah. And verse 14. 5:14. Yeah. Love your enemies. మీ శత్రువులను ప్రేమించుడి. If you don't have enemies, you don't have opportunity to fulfill this verse. ఒకవేళ మీకు శత్రువులు లేకపోతే ఈ వచనాన్ని నెరవేర్చడానికి అవకాశం లేదు. And bless those who curse you. కాబట్టి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. And those who are insulting you and those who are persecuting you, pray for them. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. When you do like this, you are sons of God. మీరు ఆ విధంగా చేసినప్పుడు దేవుని కుమారులుగా Not పిలువబడతారు. a child of God. దేవుని బిడ్డలుగా కాదు. Now you grow to be a son of God. దేవుని కుమారుడిగా ఎదిగావు ఇప్పుడు నువ్వు. Sons and daughters of God. దేవుని కుమారునిగా కుమార్తెలుగా. Because you also have the same image of God. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నావు. Yeah, love those who persecute you. హింసించు వారి కొరకు ప్రార్థించండి. So we should not allow devil to throw 2 stones. కాబట్టి అపవాది 2 రాళ్ళు వేసేటట్లు మనం ఉండకూడదు. No, 1 stone, 2 mangoes. ఒక రాయి 2 మ్యాంగోస్. So there are some very skilled people. కొంతమంది ఉంటారు They'll aim at 2 mangoes. వాళ్ళు 2 మామిడికాయలు ఒకేసారి కొట్టాలి. 1 throw, 2 mangoes will fall. కాబట్టి ఒక దెబ్బకి 2 మామిడికాయలు పడతాయి. Devil is an expert. అపవాది కూడా చాలా Devil నైపుణ్యం. will provoke the other person to hate you. అపవాది ఏం చేస్తాడంటే నిన్ను ద్వేషించడానికి అక్కడ రేపుతాడు. That is 1 stone. అదొక రాయి. Another stone at you, నీ మీద ఒకటేస్తాడు, making you sad, నిన్ను విచారంగా ఉంచుతాడు, condemned, నువ్వు శిక్ష విధిలోనికి వెళ్తావు, losing all your joy, నీ సంతోషం పోయేటట్లు, losing your happiness, సంతోషాన్ని and కోల్పోయేటట్లు, losing your faith. నీ విశ్వాసాన్ని కోల్పోయేటట్లు. All the verses we read, all the promises, everything slowly vanishing. మనం చదివిన వచనాలు వాగ్దానాలు అన్నీ పోతుంటాయి. See, I would interesting verse. నేను ఒక వచనం చూపిస్తాను. Luke chapter 16. లూకా 16. Luke chapter 16 లూకా 16 and verse 13. 13. No man can serve 2 masters. ఏ ఒక్కరు కూడా 2 యజమానులను సేవించలేరు. He will love one and despise the other. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. Okay, this is about God and money. ఇది దేవుడు సిరి గురించి. Now apply that in your situation. నీ పరిస్థితులకు దీన్ని అప్లై చేసుకుంటే, One fellow is telling something about you, bad about you, ఒక వ్యక్తి నీ గురించే చెడుగా and చెప్తాడు. God has told so many things about you. కానీ దేవుడు ఎంతో మంచి చెప్పాడు నీ గురించి. Which one are you going to despise and which one you are going to love or hold? కాబట్టి నువ్వు దేన్ని తృణీకరిస్తావు, దేన్ని పట్టుకుంటావు? మరి Are you going to despise the word of God and are you going to hold on to what this fellow told bad about you? అంటే దేవుడు చెప్పిన మాటను మర్చిపోయి ఎవరో నీ గురించి వాడు చెడుగా చెప్పారు దాన్ని పట్టుకుంటావా? The same thing devil wants you to do. అపవాది అలా చేయాలని కోరుకుంటాడు. I don't bother. నేనేం పట్టించుకోను. Whatever bad things he say, ఏది చెడు చెప్పినా I despise. నేను I తృణీకరిస్తాను. want to hold on to what God says. కానీ నేను దేవుడు ఏం చెప్పాడో అది చేస్తాను. What God's word says. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తే అది చేస్తాను. Hold on to that. దాన్ని పట్టుకుంటాను. In Philippians chapter 4 ఫిలిప్పీ 4లో మనం and చూస్తాం. verse 8, 8వ వచనం. lot of lists are there. What all you have to store in your mind or meditate. మీ దేని గురించి ధ్యానించాలో ఒక జాబితా ఉంది అక్కడ. Whatever is pure, ఏవి పవిత్రమైనవో, whatever is true, ఏవి మాన్యమైనవో, whatever is good, ఏవి రమ్యమైనవో, only these things you meditate. వాటి గురించే ధ్యానం ఉంచుకొనుడి. So that way you can protect yourself. ఆ విధంగా నిన్ను కాపాడుకోవచ్చు. Yeah. Next question. తర్వాత ప్రశ్న. Time we have, or shall we have break and then continue? బ్రేక్. Break. Continue. Yeah. I thought I was honest person, but when I examined myself, I discovered I am not honest. I don't want to commit any sin. What it means to be really honest before God. దేవుని ఎదుట యథార్థంగా ఉంటాం అంటే ఏంటి? నేను ఇంతకుముందు యథార్థవంతుని అనుకున్నాను కానీ నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు కాదని తెలుస్తుంది. See, the discovery that you are honest, that is a spiritual growth. కాబట్టి నువ్వు యథార్థంగా లేవని నువ్వు తెలుసుకోవటమే ఆత్మీయంగా ఎదుగుతున్నావు. Imagine you don't discover at all, అసలు నీకు అది తెలియలేదు అనుకో, and judgment seat only you discover. ఒక దేవుని యొక్క తీర్పు దగ్గర తెలుసుకుంటే That is too late. అది ఇంకా ఆలస్యం So అయిపోతుంది. you should be happy that you are able to discover కనీసం now. ఇప్పుడు తెలుస్తుంది, నీకు సంతోషించు. That is called walking in light. అదేంటంటే వెలుగులో నడవటం. God gives his light, దేవుడు వెలిగిస్తాడు the unseen areas.
మనకి తెలియని విషయాలు. And God doesn't show a very bright light. దేవుడే పెద్ద గొప్ప వెలుగు ఒకేసారి ఇవ్వడు. Little by little, little by little, little by little. కొంచెం 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 We try to find out. మనం దాన్ని కనుక్కోవటానికి I am not honest. నేను యథార్థంగా లేను, But Lord, I want to be honest. కానీ యథార్థంగా ఉండాలనుకుంటున్నాను. I repent that I was dishonest. ప్రభా నేను యథార్థంగా లేను. Yeah. Tell like that. ఆ విధంగా చెప్పాం. Tell God, Lord, I don't want to commit any sin. ప్రభా నేను ఏ పాపం చేయదలుచుకోవట్లేదు. You will see, you will fall. అప్పుడు నువ్వు పడిపోయినా, But your desire is that I don't want to fall. నేను పడిపోనా నువ్వు అనుకుంటున్నావు. Tell God. చెప్పు దేవుని కదా. Anybody who says to God, Lord, I don't want to sin. ప్రభా నేను పాపం చేయదలుచుకోవట్లేదు, That is you are expressing your desire. అంటే నీ కోరికని I వ్యక్తపరుస్తున్నావు. want to love you, Lord. ఓ ప్రభు మిమ్మల్ని ప్రేమించాలనుకో, I want to follow you, Lord. మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నాను. Tell that. Confess it. చెప్పు, ఒప్పుకో. Yeah. That is our faith. అదే మన విశ్వాసం. So don't get discouraged when you discover dishonesty. కాబట్టి మనలో యథార్థత లేదని తెలుసుకున్నప్పుడు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. All of us, we discover so many things bad in our life and we repent and we ask God to change. మనందరం కూడా మన జీవితంలో యథార్థంగా లేని విషయాలు అనేక కనుక్కుంటాం, మారు మనసు పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. Yeah, God will definitely help us. దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. You can read and translate. As a married man, how to plan finances about helping my parents or needy siblings or saving for my own family's future needs. కాబట్టి ఒక వివాహమైన వ్యక్తిగా నేను మా తల్లిదండ్రులకు ఎలా సహాయం చేయాలి, నా సహోదరులకు నా అవసరాలకు ఎలా డబ్బును నేను ఆదా చేసుకోవాలి. Yeah, it's about your priority. ఇది నీ జాబితాలో ఉంచుకోవాలి. Yeah. You cannot say, my son, I don't have money to pay your fees. I have sent my money to my dad. కాబట్టి నీ కుమార్తె నువ్వు చెప్పకూడదు, నీ ఫీజు కట్ట నా దగ్గర డబ్బులు లేవు, మా నాన్నకి నేను డబ్బులు పంపించానని చెప్పకూడదు. Then where will he go? మరి ఎక్కడికి వెళ్తాడు అబ్బా? So your priority is God has given you children to take care of them. మొట్టమొదటి దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాలి. So at the same time we have to take care of our parents. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. And see whether all their needs are met. కాబట్టి వాళ్ళ అవసరాలు అనేవి తీరుతున్నాయో లేదో చూడండి. But priority, what you have to buy and what you can sacrifice, you have to decide. అయితే ఇప్పుడు నీకున్న డబ్బుల్లో నువ్వు ఏది కొనుక్కోవాలి, ఏది అవసరం లేదు, అవన్నీ నువ్వు నిర్ణయించుకోవాలి. Might be 1 or 2 months you write down all your expenses. 1-2 నెలలు నువ్వు అసలు నీ ఖర్చులన్నీ రాసుకో. And find out how much you are giving to the needy siblings. చూడండి ఇప్పుడు అవసరంలో ఉన్న నీ సహోదరులకు ఎంత ఇస్తున్నావు. We also should know how the siblings are spending the amount you are giving to them. అంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు, ఇంతకా ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నీకు తెలియాలి. I had a friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. He was sending lot of money to his brother who is studying medicine. మెడిసిన్ చదువుతున్న తన తమ్ముడికి చాలా డబ్బులు పంపించాడు. I will ask him to come to canteen. క్యాంటీన్కి రమ్మని పిలిచాడు. He will say, no, I have to save money, I have to send to my brother. ఎందుకంటే నేను డబ్బులు దాచిపెట్టుకుని నా తమ్ముడికి పంపించాను. And do you know what he was spending money? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? డబ్బులు He used to spend on drugs. డ్రగ్స్కి వాడుతున్నాడు. He became a drug addict. డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. He became so serious. ఎంతో సీరియస్గా అయిపోయాడు. Father and mother, they left their house and they came here, hired a house to take care of the doctor, medical doctor who has become a drug addict. చూడండి, ఒక మెడికల్ డాక్టర్ డ్రగ్ అడిక్ట్ అయిపోతే వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన So పరిస్థితి. he says, I am sending money to my sibling. నేనేమో నా తమ్ముడికి డబ్బులు పంపిస్తానని But పంపిస్తాను. what was he spending on? ఆయన దేని మీద ఖర్చు పెడుతున్నాడు? We need wisdom. మనకు జ్ఞానం కావాలి. So this question is a good question. సో మంచి ప్రశ్న ఇది. But you need wisdom. నీకు జ్ఞానం కావాలి. Ask God for wisdom. దేవుణ్ణి అడుగు. Wisdom to handle your finances. కాబట్టి నీ ఆర్థిక సంబంధమైన విషయాలు చూసుకో. First, God has given you your family. మొట్టమొదటి దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చాడు నీకు. And see whether the family's basic needs are met. కాబట్టి నీ ప్రాథమికమైన అవసరాలు తీర్చబడుతున్నాయో లేదో చూసుకో. And then ఆ your parents. ఆ తర్వాత నీ తల్లిదండ్రులు. And then siblings. ఆ తర్వాత నీ soon siblings, they'll have to study and get a job of themselves. కాబట్టి మీ పిల్లలు వాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు చదువుకున్నట్లయితే వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకుంటారు. They cannot live a lazy life because brother is giving money. కాబట్టి బ్రదర్ డబ్బులు ఇస్తున్నాడని వాళ్ళు ఉద్యోగం చేయకుండా అలా ఉండకూడదు. Yeah, we used to go to Kerala. మేము కేరళకి వెళ్తూ ఉంటాం. Houses are like Taj Mahal. ఇల్లేమో తాజ్ మహల్ లాగా ఉంటాయి. And inside 1 or 2 people will be there. ఒకరే ఇద్దరు ఉంటారు లోపల. And they'll be drinking. వాళ్ళు మందు అవుతా ఉంటారు. Somebody is sending money from foreign. ఎందుకంటే ఫారెన్ వెళ్ళి డబ్బులు పంపిస్తా ఉంటారు. That's a bad testimony. ఎంత చెడ్డ సాక్ష్యం అది. Because they send money, these people drink and they enjoy. వాళ్ళు బయట నుంచి డబ్బులు పంపిస్తారు, వీళ్ళు లోపల ఉండి తాగుతూ ఉంటారు. Cut down that money. కాబట్టి ఆ డబ్బులు పంపించడం ఆపేయాలి. You are spoiling somebody. ఎందుకంటే వాళ్ళు చెడగొడుతున్నారు ఆ డబ్బులు. So see whether by giving money you are spoiling somebody or really helping. నువ్వు డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి సహాయం చేస్తున్నావా, పాడు చేస్తున్నావా? When I am praying in God's presence, I am getting tears. So what is the reason for the tears? Do you think any problems in me? Yeah, take a handkerchief and wipe it. That's a very easy way. కన్నీళ్ళు వస్తే కర్చీఫ్ తీసుకొని తుడుచుకోవటమే. Yeah. Might be there are a lot of
secretions in our body. కాబట్టి మన శరీరంలో అనేకమైనవి ఉంటాయి. And tears also a kind of secretion. కాబట్టి ఆ కన్నీళ్ళు కూడా ఒక భాగం అందులో. Usually our eyes secrete lot of water. ఎందుకంటే మన కళ్ళే చాలా నీళ్ళని బయటకు And తెస్తాయి. there are 2 holes here. ఇక్కడ లోపల 2 ఉంటాయి. And excess water goes to the throat. ఎక్కువ వాటర్ ఏమో త్రోట్లో గుండా వెళ్తాయి. Might be there's a block there. అక్కడ బ్లాక్ ఉండొచ్చు, And it comes out. బయటకు వస్తాయి. So tears come for so many reasons. కాబట్టి కన్నీళ్ళు రావడానికి కారణాలు అనేకం. Some people are very emotional. కొంతమంది ఎమోషనల్గా ఉంటారు. So don't think that tears means spiritual. అంటే బాగా ఏడిస్తే బాగా ఆత్మీయంగా ఉన్నట్టు అనుకోవద్దు. That is nothing to do with spirituality. కాబట్టి ఆత్మీయంగా ఉండడానికి కన్నీళ్ళకి సంబంధం Of లేదు. course, tears has got a place in the Bible. కానీ బైబిల్లో కన్నీళ్ళకి కూడా ప్రాధాన్యత ఉంది. Hebrews 5:7, Jesus prayed with tears, loud cries. ఇబ్రీ 5:7 మనం చూస్తే మహారోధంతో కన్నీళ్ళతో ఏడ్చినట్టు చూస్తాం. That is not because of the eye pressure, because of the burden in the heart. అదేంటంటే మన కంటిలో ఉన్న ప్రెషర్ వల్ల కాదు, హృదయంలో ఉన్న భారం వల్ల. So if the burden in the heart and you are shedding tears, no problem. హృదయంలో భారం ఉండి నువ్వు కన్నీళ్లు కారుస్తుంటే మంచిది. అది You wipe and continue your prayer. కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ ప్రార్థన చేయటం. Yeah, it is not revealing anything. అంటే దానివల్ల మనం ఏం చెప్పలేము. Yeah, some people when you go to a death house, కొంతమంది మనం మరణించిన ఇంటికి వెళ్ళినప్పుడు some people cry lot of tears. వాళ్ళు రోధించి ఏడుస్తూ ఉంటారు. Next day they will laugh. ఆ తర్వాత ఏమో నవ్వుతా ఉంటారు. Another person will not cry, వేరే వాళ్ళు ఏడవరు. but 1 or 2 months he will be sad. కానీ 1-2 నెలలు వాళ్ళు అంతే ఉంటారు విచారం. So some people are emotionally expressive, they jump and they go to this extent. కొంతమంది ఎమోషనల్గా వాళ్ళకి ఆనందంతో ఎగురుతారు, లేకపోతే కిందకి వెళ్తారు. Some people are emotionally stable. కొంతమంది ఏది జరిగినా వాళ్ళు అంతే నిదానంగా వెళ్తుంటారు. That people are different. అది వ్యక్తిత్వం. God has made us with a different temperament. దేవుడు రకరకాల వ్యక్తిత్వాలతో మనల్ని నిర్మించాడు. When you see somebody shedding tears, వేరే వాళ్ళు కన్నీళ్ళు కాటం నువ్వు చూసినా you also start getting tears. మనం కూడా ఏడుస్తాం ఒకసారి. You may not know that person at all. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు మనకి. That is called emotions. అది ఎమోషన్స్ అయ్యి. That is controlled by our soul. అంటే మన ప్రాణం అనేది కంట్రోల్ చేస్తుంది. So soul is emotional. అంటే ప్రాణం అనేది భావోద్వేగాలతో ఉంటుంది. But that soul has to be under the spirit. కానీ ఆ ప్రాణం అనేది ఆత్మ అధీనంలో ఉండాలి. Then only you can become spiritual. అప్పుడు మాత్రం నువ్వు ఆత్మీయంగా మారుతావు. So simply soul, the worldly people they say soul control, meditation, all those things, they are controlling their soul. ఈ లోకానుసారులు మనం చూసిన వాళ్ళు ప్రాణాన్ని నియంత్రించడం, యోగాలు చేయడం ఏదో చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. So controlling your soul will not make you spiritual. కాబట్టి నీ ప్రాణాన్ని నువ్వు ఏదో కంట్రోల్ చేయడం వల్ల నువ్వు ఆత్మీయుడిగా అవ్వవు. It's only the spirit of God which come to your spirit and quickens you. నీ ఆత్మలోకి వచ్చిన దేవుని యొక్క ఆత్మ నిన్ను ఉజ్జీవింపజేయగలదు. That makes you spiritual. అది నిన్ను ఆత్మీయంగా మార్చగలదు. So we should not be proud that I am shedding tears in my prayers. నేను బాగా కన్నీళ్లు కారుస్తున్నాను నా ప్రార్థనలో అని దాని గురించి ఆనందించాల్సిన పని లేదు. That's another extreme. అది ఇంకొకటి విపరీతం. That is something emotional, so leave it. సో కొన్ని భావోద్వేగాలు రకరకాలుగా ఉంటాయి, దాన్ని Don't attach too much importance to that. సో దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. హౌ ఐ కెన్ సర్వ్ గాడ్ ప్లీజింగ్ అన్ టు హిమ్. Yeah. Obedience. విధేయత. To God's word. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం. Doing the will of God. ఆ దేవుని యొక్క చిత్తాన్ని చేయటం. When you do the will of God, దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నప్పుడు will of God is revealed in the scriptures. దేవుని యొక్క చిత్తము లేఖనాల్లో రాయబడింది. And wait on the scriptures, God will give that desire in you. కాబట్టి ఆ లేఖనాలను చదువుతున్నప్పుడు అటువంటి కోరికను దేవుడు ఇస్తాడు. Yeah, when you hire a servant to your home, ఒక దాసురాల్ని మీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు he comes, వచ్చినప్పుడు suddenly he comes and hits this pillar, వెళ్ళొచ్చి beam, he destroys. భీమ్ ఏదో కొట్టేస్తున్నారు. Hey, wait, what are you doing? ఏం చేస్తున్నావు అని అడిగితే I am going to destroy it and build a big house. నేను దీన్ని పడగొట్టి ఇంకొంత కడతానన్నా. I called you to wash the vessels. నేనేమో నేను అంట్లు తోమటానికి పెట్టుకున్నాను. Don't do all these things. నువ్వు వెళ్ళి ఈ పడేయటాలు అయినా చేయొద్దు. So just because somebody is doing some work, removing the fan and removing the light, I am wiping and I am giving all new connections. No, you don't want all those things. కాబట్టి ఇప్పుడు మనం ఒకదానికి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఫ్యాన్లు పెట్టాలి, ఏదో పని చేయటం కాదు. When somebody comes, they say, oh, what a good servant he is, doing a lot of job. అసలు ఎంత పని చేస్తున్నాడు అనుకుంటారు అందరూ. But he's not doing even one job what you are telling. నేను చెప్పింది ఏం చేయకుండా ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేస్తున్నాడు. So that is where we differ with other Christians. కాబట్టి వేరే క్రైస్తవులతో మనం వేరేగా ఇక్కడే ఉంటాం. We want to find out what God wants. దేవుడు నన్ను ఏం చేయమన్నాడు అదే చేయటం. Yeah, that we have to find out. అదే దేవునికి ప్రీతికరమైన సేవ అంటే. Understanding the mind of God. దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవడం. Understanding what is your calling. నీ పిలుపుని ఏంటో అర్థం చేసుకోవడం. Understanding that is the burden what God gives you. దేవుడు ఏ భారాన్ని నీకు ఇచ్చాడు. What burden God gives you. దేవుడు నీకు ఏ భారాన్ని ఇచ్చాడు. And if you know that burden, ఆ భారం నీకు తెలిస్తే do that. అదే చేయాలి. Not to impress people. ఏదో వేరే వాళ్ళ ముందు గొప్పగా ఉంటానికి కాదు. Not to show that I am a servant of God. చూడు నేను దేవుని సేవకుడని చూపించుకోవడానికి కాదు. No. So serving God is later. First
you offer yourself as a living sacrifice. దేవుని సేవ చేయడం తర్వాత సంగతి, ముందు దేవునికి నువ్వు అర్పించుకోవాలి సజీవ యాగంగా. And see whether you are obedient to God. దేవునికి విధేయత చూపిస్తున్నావు లేదా చెప్పు. Then He will guide you to the అప్పుడు దేవుడు service. నిన్ను నడిపిస్తాడు. But it's a good desire to serve God. కానీ దేవుణ్ణి సేవించాలనుకోవటం చాలా మంచిది. But always obedience to God's will should take precedence. కానీ ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి విధేయత చూపించడం అనేది మొట్టమొదటిగా వస్తుంది. Many people in the name of serving God, they really confuse things. అనేక మంది దేవుణ్ణి సేవ చేస్తున్నామని చెప్పుకొని అనేక కలవరాలకు గురి చేస్తా Like ఉన్నారు. the servant I told. ఇప్పుడు నేను చెప్పిన సేవకుడిలాగా. So a good servant will come and sit and suppose a master says, యజమాని చెప్పాడు అనుకోండి, my husband is away, నా భర్త బయట ఉన్నాడు, you please sit down. He will come and tell you, give you the work. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి చెప్తాడు. So he will sit down. అని కూర్చుంటాడు. Nobody can find fault. He is not a good servant because he is sitting. చూడండి, ఆయన కూర్చున్నాడు, ఏం పని చేయట్లేదని అనరు ఎవరు. Because he is sitting to get the orders from the head of the house. ఆయన ఎందుకు కూర్చున్నాడు అంటే యజమాని ఏం చెప్తాడని కూర్చున్నాడు అంతే. Sometimes God may tell you, please sit down. కొన్నిసార్లు కూర్చోమని చెప్తాడు దేవుడు. You have to do so many things in your life. నీ జీవితంలో నువ్వు సరి చేసుకోవాలి. Yeah, service is like offering something to God. కాబట్టి సేవించడం అంటే దేవునికి అర్పించుకోవటం. And that offering should be pure. అది పవిత్రమైనదిగా ఉండాలి. You cannot offer to God some cake which has got lot of worms and spoiled things. పురుగులు పట్టింది, కుళ్ళిపోయింది ఆ కేక్ దేవునికి ఇయ్యలేం కదా. So our service should come out of our life. మన జీవితంలో నుంచే రావాలి అది. Overflowing of life is service. మన జీవితంలో నుంచి పొంగి పొర్లేదే సేవ. You want coffee? కాఫీ కావాలంటే They pour coffee కాఫీ పోస్తారు. and tumbler is there టంబ్లర్ ఉంది, and dabara is there. కింద దబ్బరా ఉంది. And when they pour coffee, నువ్వు పోసినప్పుడు tumbler is first full టంబ్లర్ అయిపోతుంది, and it overflows to the ఆ తర్వాత దాన్ని పొంగి పొర్లుతుంది. That is ministry. అదే పరిచర్య. Some places tumbler is empty కొంచెం టంబ్లర్లు ఏముండదు, and they will only pour in the saucer ఆ కింద పాత్రలోనే పోస్తారు, and that comes out. అది బయటకు వస్తుంది. That God does not want us. దేవునికి కావాల్సింది అది కాదు. First we have to be make sure that we obey God. నీ గొన్నె నుండి పొంగి పొరలాలి, నువ్వు విధేయత చూపించాలి. Lord, what is your will? I am ready to do. ప్రభు మీ చిత్తం ఏంటి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. I am available to you. ప్రభా నేను మీకు అందుబాటులో ఉన్నాను. Yeah. And God's work done in God's way is a good book. It is in Telugu. You can read that. How to serve God. కాబట్టి దేవుని పని దేవుని విధానంలో చేయటానికి తెలుగులో కూడా ఉంది, ఆ పుస్తకం మీరు చదవచ్చు. So Zach has written from his life experience. జాక్ గారు తన జీవిత అనుభవాల్లో రాశారు. It is good. మంచి పుస్తకం అది. చివరిగా ప్రభువు నమ్ముకొని మళ్ళీ మళ్ళీ పడిపోయి తిరిగి దేవునిలో మంచి సాక్ష్యం కలిగిన కొన్ని ఉదాహరణలు చెప్పగలరు. సో పీపుల్ హూ బిలీవ్డ్ గాడ్ అండ్ దే ఫాలెన్ అవే అండ్ అగైన్ దే కేమ్. సో కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, గుడ్ ఎగ్జాంపుల్స్? Yeah. Peter. పేతురు. Yeah. He denied God 3 times. ఆ 3 సార్లు నెరగనని బొంకాడు. And not only that, అంత మాత్రమే కాదు, Jesus died and he rose again. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత He called other disciples and said, we'll go fishing. ఈ పేతురు ఏం చేశాడంటే మనందరం చేపలు పట్టుకుందాం అన్నాడు. Once upon a time he left fish and boat and said, Lord, we will follow you until we die. ఒకనొకప్పుడేమో ఆ చేపలు పట్టు అన్ని విడిచిపెట్టి ప్రభువా మేము చనిపోయే వరకు నిన్నే వెంబడిస్తాం అన్నారు. Now he is backslidden and gone away. ఆయన వెనక్కి దిగజారిపోయి మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. But Jesus came searching for him. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. Jesus came to the beach where he was fishing. కాబట్టి ఎక్కడైతే చేపలు పట్టుకుని ఆ బీచ్లోకి వచ్చాడు. And John told, oh, Jesus is there. అప్పుడు యోహాను ఇదిగో ఈయన ప్రభు సుమి అని చెప్పాడు. He started swimming and he came. తర్వాత ఈత కొట్టుకుంటూ వచ్చాడు పేతురు. And Jesus never talked about the backslidden life. కాబట్టి నువ్వు ఎంతగా పడిపోయావు అని చెప్పలేదు. Why did you deny me? నువ్వు ఎందుకు నన్ను తెలియని చెప్పావు? What prompted you to deny? అసలు ఎవరు చెప్పారు, ఎవరు Were ప్రేరేపించారు? you really afraid of me? నన్ను చూసి భయపడ్డావా? What happened to all the verses, revelation you got? ఏంది ఎన్ని ప్రత్యక్షతలు నీకు వచ్చినాయి, ఏమైనా I think he didn't put him into embarrassment. ఏమి ఆయన ఇబ్బంది పెట్టలేదు. He simply asked him, ఒక మాట అడిగాడు, do you love me? నువ్వు నన్ను ప్రేమించున్నావా? Lord, you know. ప్రభువా నీకే తెలుసు. Do you love me? నువ్వు ప్రేమిస్తున్నావా? Lord, you know. I love you, Lord. నీకు తెలుసు ప్రభువా. And third time when he asked, మూడోసారి you know, Lord. ప్రభువా నీకు తెలుసు. That's all. His work is over. అయిపోయింది. Very simple work. చాలా సాధారణ. He found his heart. తన హృదయాన్ని గెలుచుకున్నాడు. He found the repentance in his heart. తన పేతురు ఎంత పశ్చాత్తాపడ్డాడు. And said, feed my sheep. ఇప్పుడు నా గొర్రెలను కాయమన్నాడు. Take care of the people. వాళ్ళ మేపు. Take care of the church. ఆ సంఘాన్ని చూసుకో. He became the chief apostle. ఎంతో ప్రధానమైన అపోస్తలుడు అయ్యాడు. One message 3,000 people ఒక వర్తమానం చెప్పగల సందేశం 3,000 మంది రక్షణ పొందారు. God can change you. దేవుడిని మార్చగలడు. Provided you come back to God with brokenness. నువ్వు మరలా విరిగి నలిగిన వాడివై దేవుని దగ్గరికి వస్తే. Sometimes God allows backsliding in our lives. కొన్నిసార్లు మనం పడిపోయేటట్టు దేవుడు ఎందుకు అనుమతిస్తా అంటే to break our pride. మన గర్వాన్ని విరగొట్టడానికి. To break our ego. మన అహంకారాన్ని విరగొట్టడానికి. To break our confidence in self. మన మీద మన నమ్మకాన్ని కోల్దోయటానికి. This is the last question. Yeah. And I'll tell one example and I'll close. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను.
one of my students, నా స్టూడెంట్స్లో ఒక అబ్బాయి he was going in the train. ఆ ట్రైన్లో వెళ్తున్నాడు. Suddenly the train was going in a bridge over a river. ఒక రివర్ మీద బ్రిడ్జ్ వెళ్తూ ఉంది. It got derailed. అది పట్టాలు తప్పిపోయింది. And some coaches fell into the river. కొన్ని కోచెస్ నదిలో పడ్డాయి. And one coach is hanging off in the water and off in the space. ఒక కోచ్ అయితే సగం నదిలో సగం పైన ఉంది. And people are struggling in the water. వాళ్ళంతా స్ట్రగుల్ అవుతున్నారు అక్కడ. One man was struggling. ఒక వ్యక్తి ఈత కొడుతూ వస్తున్నాడు. And this fellow is sitting and watching. ఇతను కూర్చొని చూస్తున్నాడు. There was another military man was there. ఇంకో మిలిటరీ వ్యక్తి ఉన్నాడు. He was a very strong man. ఎంతో స్ట్రాంగ్ వ్యక్తి. He was seeing him. చూస్తున్నాడు. But he never went to help him. కానీ సహాయం చేయడానికి వెళ్ళలేదు. He waited. ఆగాడు. This fellow tried. ఈ వ్యక్తి ఎంతో ప్రయాసపడుతున్నాడు. Yeah, he became very tired. ఎంతో అలసిపోయాడు. And he was about to collapse. ఇంకా మునిగిపోవడానికి సిద్ధంగా. What will happen if he collapses? ఇంకా మునిగిపోతే ఏమవుతుంది? That's all, he will go into the water. అంతే, చనిపోతాడు. ఇంకా He will die. చచ్చిపోతాడు. And when he was about to collapse, అప్పుడు ఎప్పుడైతే all అలసిపోయాడు, his energy left. ఇంకా అప్పుడు ఆయన ఎనర్జీ మొత్తం This అయిపోయింది. military man caught hold of his hair and hand and lifted it అప్పుడు మిలిటరీ మ్యాన్ పట్టుకొని లాగాడు, and saved him. రక్షించాడు. And this student, my student, his name is Shibu. నా స్టూడెంట్ షిబు Yeah, he asked him, అడిగాడు, "Sir, why did you wait so long? You could have lifted him immediately." ఎందుకు అంతసేపు ఆగారు, వెంటనే లాగొచ్చు కదా. Then this military man told, మిలిటరీ మ్యాన్ ఏం చెప్పంటే, "I got trained in military నేను మిలిటరీలో ట్రైనింగ్ తీసుకున్నాను for rescuing people. వేరే వాళ్ళని కాపాడటానికి. Yeah, when I start helping him in the beginning, ప్రారంభంలో నా చేయిస్తే he has got lot of strength. ఎంతో స్ట్రెంత్ ఉంది ఆయనకి. He will pull me into the నన్ను water. కూడా లాగేస్తాడు ఆయన. He will pull me into the water. నన్నే నీళ్ళలోకి Then లాగుతాడు. I'll have to manage. అప్పుడు నేను తర్వాత నేనే So కష్టపడాలి. I was waiting until he loses all his energy. తన శక్తి అంతా అయిపోయేదాకా ఆగాను. And he tried and all his stamina, energy, carbohydrate, fat, protein, whatever it is, all got exhausted. ఆయన ప్రయాసపడ్డాడు. ఆయనలో ఉన్నంత శక్తి అంతా అయిపోయింది. He became helpless. ఇంకా నిస్సహాయుడిగా ఉన్నాడు. Then when I అప్పుడు నేను కాపాడాను. him, అప్పుడు నేను he కాపాడాను. will not have energy to pull me. అప్పుడు ఆయన నన్ను లాగే అంత ఎనర్జీ ఉండదు. Easy to help him. సులభం ఎంత సహాయం చేయాలి. Yeah. Now you understood అయితే ఇప్పుడు మీకు అర్థమైంది what is backslidden. ఏంటి వెనక్కి దిగజారిపోవడం. Struggle. Lose all your confidence on yourself. కాబట్టి నీ మీద నీకు ఆ నమ్మకం అంతా పోవాలి. Finally, Lord, I don't have any confidence. ప్రభా, నా మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. Any confidence on me. నా మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. Yeah, I fall prostrate and cry unto God. నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన. You are only help. You are the only person who can help me. ప్రభా, నాకు సహాయం చేయగలవాడు నీవు I ఒక్కడే. don't have any other hope, Lord. ప్రభా, నాకు ఇంకే నిరీక్షణ లేదు. Then God lifts you up. అప్పుడు దేవుడు పట్టుకొని పైకి. Then will you boast that I got life after backsliding? ఇప్పుడు నువ్వు అప్పుడు అతిశిస్తావా? అంత వెనక్కి దిగజారిపోయినాక మళ్ళా No వస్తే boasting. ఇంకా అతిశించడం I will boast only about the cross. ప్రభు, నేను క్రీస్తునందు ఆయన సిలువనందు Because on అతిశిస్తాను. that cross all my self strength and self confidence is crucified. ఎందుకంటే ఆ సిలువలో నా స్వయం యొక్క శక్తి అంతా కూడా సిలువేయబడింది. It is not God's best plan, కానీ దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళిక కాదు అది. but yeah, second plan. అది రెండవ బెస్ట్ అది. Because otherwise we don't learn humility. లేనట్లయితే అసలు మన దినత్వం నేర్చుకోలేము. Unless some people fall, they will not learn humility. కొంతమంది పడిపోయి దాకా నేర్చుకోలేరు. They will not become broken. ఎందుకంటే వాళ్ళు విరిగి నెలగొట్టబడలేరు. You know who I am. నేను ఎవరో తెలుసా? I can do this and that. నేను అది చేయగలను, ఇది చేయగలను. Unbroken man. అప్పుడు వాళ్ళు విరగొట్టబడరు. God cannot use an unbroken man. విరగొట్టబడని వ్యక్తిని దేవుడు వాడుకోలేడు. Really, we are broken. ఇప్పుడు మనం నిజంగా విరగొట్టబడిన వాళ్ళ We put all our trust in God. మన దేవుని మన నమ్మకం అంతా ఆయన మీద ఉంచాలి. He will help us. ఇప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. We'll pray. ప్రార్థన చేసుకుందాం. Thank you for the good questions. మంచి ప్రశ్నలు మీరు అడిగారు. And even if you have still doubt, ask God. Holy Spirit is a best teacher. He will answer your ఇంకా మీకు questions. సందేహాలు ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఇంకా మంచి బోధకుడు, ఆయన అడగండి, మీరు సందేహాలు నివృత్తి చేస్తారు. But one thing I found out, ఒకటి నేను చూసింది ఏంటంటే, all these questions are not from head. ఇవన్నీ కూడా మన తలలో నుంచి వచ్చిన ప్రశ్నలు It's all కాదు. from the life. జీవితానికి సంబంధించిన. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. Many places we go, అనేక చోట్ల వెళ్ళినప్పుడు they ask questions from the head. అన్ని తలలో నుంచి అడుగుతారు. Yeah, we are not interested in answering intellectual questions. కాబట్టి ఆ తెలివితేటలకు సంబంధించిన ప్రశ్నలు We want to answer questions which are oriented with life, జీవితానికి సంబంధించిన ప్రశ్నలు, with struggles in life. ప్రయాసాలు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you for your word. ప్రభా, మీ వాక్యాన్ని బట్టి వందనాలు. We thank you for your care. ప్రభా, మీరు పట్టించుకుంటున్నారు ప్రభా. Lord,
Those who have questions, pray Lord that you will teach them. ఇంకా ఎవరైతే ప్రశ్నలు కలిగి ఉన్నారో ప్రభు వారికి మీరు బోధించండి. We know that the Holy Spirit leads us into all truth. ప్రభా సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మీరు నడిపించండి. Lead them into light, Lord. ఓ ప్రభా వెలుగులోకి నడిపించండి. So that they can help others, O Father. ఇతరులకు కూడా సహాయం చేయలాగున. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.